విషయాలని కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. మొదటగా మనం ఈ సభను వందే మాత్రంతో స్టార్ట్ చేద్దాం. రైతుల సమస్యలు, విద్య, ఆరోగ్య రంగాలలో సమస్యలను పరిష్కరిస్తూ మన రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తారని ఆశిస్తున్నాను. మరియు ఎటువంటి పక్షపాత వైఖరి చూపకుండా సభను సమయస్ఫూర్తితో నిర్వహిస్తారని హామీస్తున్నాను. ముందుగా ముఖ్యమంత్రి గారిని వారు చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమం గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా అందరికీ నమస్కారాలు. అధ్యక్ష, మా ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అన్ని రంగంలోని రాష్ట్రంలో అభివృద్ధి పథంలో నడిపించడంలో ఎల్లవేళలా కృషి చేస్తాము. ఈ సముఖంగా హామీ ఇస్తున్నాము అధ్యక్ష. అలాగే ప్రపంచ వేదికపై మన రాష్ట్రం అభివృద్ధి వృత్తి చేసే మా ప్రభుత్వం కృషి చేస్తుంది అధ్యక్ష. విదేశీ పెట్టుబడులని ఆకర్షించడంలో మన రాష్ట్ర ఇతర రాష్ట్రాల కన్నా ఎంతో ముందుంది అధ్యక్ష. అలాగే ప్రతిపక్ష సభ్యులు తమ సలహాలు సూచనలు మన రాష్ట్ర అభివృద్ధి సహాయపడేలా ఇవ్వాలని కోరుతున్నాము. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రతిపక్ష సభ్యులైన రూపగారిని రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి అడగవలసిందిగా కోరుతున్నాము. సభకు నమస్కారం అధ్యక్ష. ప్రభుత్వ బడులలో డ్రాప్అవుట్స్ పెరుగుతున్నాయి. వాటిపై అధికార పక్షం ఎటువంటి చర్యలు తీసుకుందో విద్యాశాఖ మంత్రి గారిని సభాముఖంగా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రభుత్వ డ్రాప్అవుట్ను తగ్గించడానికి మా ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. నాణ్యమైన సన్న బియ్యాన్ని ఈ కార్యక్రమానికి అందజేస్తుంది అధ్యక్ష. అలాగే ప్రభుత్వ బడుల్లో చేసిన ప్రతి విద్యార్థికి ఫ్రీగా యూనిఫామ్, పుస్తకాలు అందజేస్తుంది. ప్రతి నెల 1000 రూపాయలు వారి పేరున్న బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు. రాష్ట్రంలో తాను గుర్తించిన సమస్య గురించి అడగవలసిందిగా కోరుతున్నాం. అధ్యక్ష, సీజనల్ వ్యాధుల వలన రాష్ట్రంలోని ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. ఆరోగ్య శాఖ మంత్రి గారు నిమ్మకు నీరెత్తుకున్నట్టు గారు వారి ప్రజల ఆరోగ్యం పట్ల ఎటువంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలి అధ్యక్ష. అధ్యక్ష, మా ప్రభుత్వం అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో ఆధునాతన ల్యాబ్లను ఏర్పాటు చేసింది అధ్యక్ష. అలాగే సీజనల్ వ్యాధులు ఎత్తి చెందకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడేలా అధిక కార్యక్రమాలు చేపట్టాం అధ్యక్ష. ప్రతి గ్రామంలోనూ మురికి కాలువలు ఏర్పాటు చేస్తే మురుగునీరు నిల్వ ఉండకుండా చేస్తున్నాం అధ్యక్ష. ప్రతి గ్రామంలో ఒక PHCని ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. ముందుగా సభకు నమస్కారం అధ్యక్ష. రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక దళారుల చేతుల్లో మోసపోతూ చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతులు సమస్యలతో పాటు వ్యవసాయ అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకున్నారో మంత్రి గారు చెప్పాలి. రాష్ట్రాల్లో లేని విధంగా రైతులు పండించిన పంటలు మద్దతు ధరలు ప్రకటించాలి అధ్యక్ష. అలాగే రైతులు
సాటి బుద్ధిలో కూడిన గుణాలు చేయవలసిన అధ్యక్ష. అలాగే ప్రతి గ్రామానికి సాగునీరు పూజించే మా ప్రభుత్వం కృషి చేయాలి అధ్యక్ష. చేయించి వారి వయస్సు ప్రకారం పోషకాహారాన్ని అందిస్తున్నాం అధ్యక్ష. ప్రతిపక్ష సభ్యులైన చైతన్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. ముందుగా సభకు నమస్కారం అధ్యక్ష. మన రాష్ట్రంలో దేశంలో ఎక్కువ లేని విధంగా డోపిడీలు డ్రగ్స్ సంస్కృతి ఎక్కువగా ఉంది. దాని నివారణ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుందో, భవిష్యత్తులో ఇలాంటివి ఎక్కువగా కాకుండా చర్యలు చెబుతుందో తెలియజేయాలని కోరుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇటువంటి సంస్కృతికి న్యాయం వైద్యుడి గత ప్రభుత్వమే అధ్యక్ష. డ్రగ్స్ నివారణకు అత్యంత కఠినంగా శిక్షలు అమలు చేస్తూ భారీగా జరిమానం విధిస్తున్నాం అధ్యక్ష. భవిష్యత్తులో ఇలాంటి సంస్కృతి వ్యాపించకుండా ఒక ప్రత్యేక చట్టం తీసుకొచ్చేందుకు మా ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష. ప్రతిపక్ష సభ్యులైన అమృత గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. సభకు నమస్కారం అధ్యక్ష. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలలో అమాయకులైన ప్రజలు చనిపోతున్నారు. రోడ్డు సరిగా లేనందువలన మరియు అర్హత లేని వారికి డ్రైవింగ్ లైసెన్సులు ఇవ్వడం వలన ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటిపై ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టిందో ప్రజలకు తెలియజేయాలి అధ్యక్ష. సభకు నమస్కారం అధ్యక్ష. గత ప్రభుత్వం రోడ్లను నిర్లక్ష్యం చేసింది అధ్యక్ష. ప్రస్తుతం మా ప్రభుత్వం సభ యొక్క పాటించవలసిందిగా కోరుతున్నాము. అందరూ ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చోవలసిందిగా కోరుతున్నాము. అధ్యక్ష, ప్రస్తుతం మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని సింగిల్ రోడ్స్ ను డబల్ రోడ్స్ గా మార్చి గ్రామాలను కూడా పట్టణాలతో అనుసంధించేలా చర్చలు తీసుకున్నాం అధ్యక్ష. డ్రైవింగ్ లైసెన్సులు అర్హత ఉన్న వారికి ఇవ్వడానికి మా ప్రభుత్వం స్పేస్ టెక్నాలజీతో కూడిన QR కోడ్ను లైసెన్స్ ముద్రించే అధ్యక్ష. ప్రతిపక్ష సభ్యుడైన ప్రజలు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. నమస్కారం అధ్యక్ష. రాష్ట్రంలో పెరిగిన నిత్యావసరాల ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఈ ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకోలేదు అధ్యక్ష. అలాగే ధరల నియంత్రణకు మరియు నిరుద్యోగ పేదరిక నిర్మూలనకు ఎటువంటి చర్యలు తీసుకున్నారో ప్రజలకి చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష, నిత్యావసరాల ధరలకు కారణం వర్షం లేక పంటలు సరిగ్గా పండలేదు అధ్యక్ష. ధరలు నియంత్రణ ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నాము అధ్యక్ష. నిరుద్యోగ నిర్మాణాలకు మా ప్రభుత్వం 10 లక్షల ఉద్యోగాల లక్ష్యంగా పనిచేస్తుంది అధ్యక్ష. పేదరిక నిర్మూలనకు అనేక పథకాలు ప్రవేశపెట్టాము అధ్యక్ష. ఈ సభను జాతీయంతో ముగిద్దాము. పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జల సితరంగ శవ శుభ నామే జాగే శవ శుభాశిష మాగే గ్రాహే జవ జయ గాథ జన గణ మంగళ గాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే